మన దేశంలో నిరసనలు చేసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. గత సంవత్సరము చివరికి పోలీస్ వాళ్ళు కూడా నిరసనలు చేసిండ్రు. మాకు తగినంత గౌరవము కావాలి, తగినంత జీతపత్యాలు కావాలని. అదేవిధంగా ఈ కామెంటు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్కు చెందిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఆర్టీసీ కార్మికులు, వాళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? ఆర్టీసీ ఉద్యోగం అని చెప్తే ఉదయం 4 గంటల నుంచి నైట్ 12-1 అవుతుంది. మనము హైదరాబాద్లో కూడా చూస్తూనే ఉంటాము. ఉదయం 4 గంటలకు స్టార్ట్ అయితే 12-1 వరకు కూడా వాళ్ళు బస్సులు తిరుగుతూనే ఉంటాయి. వాళ్ళకు తగినంత జీతం కావాలని అడిగినరు. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు రావాల్సిన సదుపాయాలు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లలో, ఇంతకుముందు ప్రతి ఒక్క ప్రభుత్వాలు ఉన్నాయి, అప్పుడు వచ్చిన సదుపాయాలు ఇప్పుడు వస్తలేవని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటారు కదా. మీకు ఆ సమస్య వచ్చినప్పుడు మీ ఉద్యోగం తీసి వేరే వాళ్ళకి ఇవ్వాలని ఎవరని అంటే మీకు ఏ విధంగా ఉంటుంది? హైడ్రా విషయంలో కూడా అక్కడ పేదల ఇండ్లు కూల్స్తుంటే వాళ్ళు బాధపడుతూ ఉంటే వీళ్ళు ఎక్కిరిస్తూ కామెంట్లు పెట్టిండ్రు. అదేవిధంగా ఆటోల విషయాలలో కూడా మనం చేస్తున్న మన ఇల్లు కానీ మన ఉద్యోగం కానీ పోతే ఆ బాధ మనకు తెలుస్తుంది. ఈ కామెంట్ పెట్టిన వ్యక్తి ఉద్యోగం కానీ ఇల్లు కానీ కూల్ చేస్తే ఆ బాధ ఇతనికి తెలుస్తుంది. ఇసుంటి కామెంట్లు ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. ప్రభుత్వంపై ప్రతి ఒక్కరం కూడా పోరాటం చేయాలి వాళ్ళ ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు.